యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఇంతకాలంగా మిమ్మల్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేసినటువంటి, మనసుకు ఆదుర్ద కలుగజేసినటువంటి ఒక క్లిష్ట సమస్యను మీ మైండ్ సునిశ్చితంగా ఈరోజు పరిశీలించి దానికి ఒక పరిష్కారాన్ని కనుగొంటుంది. చివరకు మీ బుద్ధి కుశలత, సహేతుకంగా ఉండే మీ ఆలోచన విధానం ఈరోజు మీకు అన్ని విజయాలనే సమకూర్చి పెడతాయి. మేషరాశి రొమాన్స్. మీలో ఉన్నతమైన భౌతిక వర్చస్సు ఎవరినో ఒకరిని మీ వైపు ఆకర్షిస్తోంది, కానీ మీరు సరిగ్గా ప్రతిస్పందిస్తున్నట్లు లేదు. దీనిపై కొన్ని అడుగులు వెనక్కి వేసి ఈ కృత బంధాన్ని నుండి మీరు ఆశించేది ఏమిటో తెలుసుకోండి. ముందుకు దూసుకు వెళ్లే ముందుగా మీరు ఒక వింత పరిస్థితిలో ఉండి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తికమక పడుతున్నట్లుంది. మీ మనసులో సరైన అవగాహన లేకపోవడం వల్ల. మేషరాశి కెరియర్. ముఖ్యమైనదిగా మీకు లాభదాయమైనదిగా భావించే ఒక అంశం లేక ప్రాజెక్టు ఈరోజు ఒక ఆటంకాన్ని ఎదుర్కోవచ్చు. దీనికి పరిష్కారాన్ని కనిపెట్టడంలోనే మీకు రోజంతా గడిచిపోతుంది. దీనిని పూర్తి చేయాలనే కోరిక మీ మనసును తొలిచివేస్తూ ఉంటుంది. అలాగే దానిని పూర్తి చేయడానికి మీరు చేయగలిగినంత మేరకు చేస్తారు. మేషరాశి ఫైనాన్స్. అద్దె ఇంటిలో ఉండే కొందరికి ఈ రోజు వారి మార్గంలోకి అనేక అవకాశాలు వస్తున్నట్టు గమనిస్తారు. వారు ఎన్నాళ్ళు సొంత ఇంటి కోసం కనే కలలను వాస్తవం చేసుకోవడానికి వీలుగా ఇంటి రుణం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ఇది సరైన టైము. వాణిజ్య ఆస్తిని కొనాలని చూస్తూ ఉండే వారికి లేక పెట్టుబడి పెట్టాలని ఆశిస్తూ ఉండే వారికి ఈ రోజు కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుచేత అటువంటి నిర్ణయం ఏదైనా ఉంటే వాయిదా వేయటం మంచిది ప్రస్తుతానికి. మేషరాశి హెల్త్. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి మీ గేమ్ పేరు రిలాక్స్. ఏ విషయాన్నైనా సరే ఈజీగా తీసుకుంటూ మిమ్మల్ని మీరు అనవసరంగా ఏ విధమైన రూపంలోనూ కూడా కష్టాలకు గురి చేసుకోకండి. వీలైతే కాస్త నిద్రపోవడానికి ప్రయత్నించండి. అన్ని ఉద్రేకాలను, ఉద్రిక్తతలను దూరం ఉంచుకుంటూ మీ శక్తి స్థాయి, మూడ్ మరియు ఆరోగ్యం అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల నుండి లాభాన్ని పొందండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు జీవితంలో ఉపయోగపడే సలహాలనిచ్చే మీకంటే సీనియర్ ఒకరు మీకు తటస్థపడవచ్చు. మీరు ఆయన సలహాను కోరి ఉండకపోవచ్చు, కానీ అది మీకు చాలా ఉపయోగకారిగా, ఆశ్చర్యకరంగా, చేతికి ఉపయోగపడేదిగా కనిపిస్తుంది. అనుకోని ఈ దేవుడు లాంటి వ్యక్తికి మీరు ఎల్లకాలం రుణపడి ఉంటారు. వృషభ రాశి రొమాన్స్. కాబోయే అవకాశాలున్నటువంటి సంబంధ బాంధవ్యాలను గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఇవి మిమ్మల్ని టెంప్ట్ చేస్తాయి, కానీ చిరస్థాయిగా నిలబడేవి కావు. ఎవరైనా మిమ్మల్ని గుడ్డిగా డేటింగ్కి రమ్మంటే దానిని తిరస్కరించండి. మీ అంతరాత్మ మీకు ఇది పనికి వచ్చే విషయం కాదని మీకు ప్రబోధిస్తే అలాగే చేయండి, ఎందుకంటే అది నిజంగా పనిచేసేది కాకపోవచ్చు. ఈరోజు మీ ఆత్మ ప్రబోధాన్ని వినండి. దీర్ఘకాలంలో అది మీకు మేలు చేస్తుంది. వృషభ రాశి కెరియర్. మీరు ఫ్యాషన్ రంగంలో లేక ఒక మోడల్గా పనిచేస్తూ ఉంటే మీకోసం మీ ఫోను నిరాఘాటంగా మోగుతూనే ఉన్నట్లు గమనిస్తారు. ఇటువంటి ఉత్పాదకతతో ఉండే ఫలప్రదమైన టైమును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీ పనిలో కొద్దిగా ఎక్కువ గంటల సేపు పనిచేయడానికి వెనుకాడవద్దు, ఎందుకంటే క్రొత్త ప్రోత్సాహకరమైన పరిస్థితులపై మీరు ఆశ పెట్టుకోవచ్చు. ఈరోజు ఈ అవకాశాన్ని మీకు పనికి వచ్చేట్టు చేసుకోండి. వృషభ రాశి ఫైనాన్స్. మీరు ఒక వాహనాన్ని కొనాలని ఆలోచిస్తూ ఉంటే దానిని ఎంచుకోవడానికి ఇదే సరైన రోజు. ఈ రోజు మీరు ఎంచుకోబోయే కారు చివరికి మీకు సంతృప్తికరంగా ఉండవచ్చని, మరియు ఈ రోజు అనుకూలమైన మీ జాతకం ఇది మీకు సాధ్యపడేట్టు చేయవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కొనడానికి ఇంకా సిద్ధంగా లేనట్లయితే కనీసం కొన్ని షోరూములైనా చుట్టుముట్టండి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి. వృషభ రాశి హెల్త్. ఈ మధ్య కాలంలో మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే ఈ రోజు వాటిని చక్కదిద్ది ఒక పరిష్కారాన్ని కనిపెట్టవలసిన రోజు. కొవ్వు మరియు నూనెతో ఉండే ఆహార పదార్థాలను ఈరోజు మానివేయండి. మీ రక్తపోటు ప్రమాద స్థాయికి చేరుకొనివ్వకుండా ఉంచడానికి ఒత్తిడి స్థాయిని పూర్తిగా తగ్గించాలి. ఈరోజు మీరు తీసుకునే అనారోగ్యకరమైన ఆహార పదార్థాల గురించి అప్రమత్తంగా ఉండవలసిన రోజు ఇది. మిథున రాశి ఓవర్వ్యూ. మీ అదృష్టమే మీ స్వశక్తి, పట్టుదల కంటే మిమ్మల్ని ముందుకు నడిపేది. ప్రతిదీ కూడా మీరు ఆశించిన రీతిలో జరిగే రోజు ఇది, కానీ అదంతా కేవలం మీ స్వశక్తి వల్ల కాదని తెలుసుకుంటారు. ఈ అదృష్టాన్ని, మంచి సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని ముందుకు స్వారీ చేస్తూ సాగిపోండి. మిథున రాశి రొమాన్స్. ఇది ఒక ప్రోత్సాహకరమైన రోజు. మీ జీవితంలో ప్రేమ పొంగుతూ ఉంటుంది కాబట్టి మంచి వార్త ఏమిటంటే
ఒకవేళ మీరు ఒక క్రొత్త ప్రణయభరితమైన భాగస్వామి కోసం చూస్తూ ఉన్నట్లయితే ఈసారి మీరు అతన్ని కనిపెట్టగలరు. జీవితాంతం కట్టుబడి ఉండే విధానం బదులుగా సరదాగా ఖుషీగా ఉండేటటువంటి అంశంపై ఆధారపడి ఉంటే ఒక చిన్న బాంధవ్యంగా ఇది మారవచ్చు. అయితే ఒక విషయం మాత్రం నిజం, అది మీకు కొన్ని తీయటి జ్ఞాపకాలను ఇస్తుంది. మీరు జీవితాంతం వరకు నెమరు వేసుకుని ఆనందంగా గడపవచ్చు. మిథున రాశి కెరియర్. పనిపరంగా ఈరోజు ఒక ఫలవంతమైన రోజు మీకు. మీరు కష్టపడి పనిచేస్తున్న ప్రాజెక్టులు గడించే లాభాలను, క్రింది స్థాయిలో కూడా పెరుగుదలను కలిగిస్తుందని మీరు గ్రహించగలరు. మొత్తం మీద మీ ఉద్యోగం సరైన పందాలనే పురోగమిస్తోంది. అందుచేత మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి బాగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీ పనితనాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు సరైన టైములో సరైన రీతిలో సత్కరించబడతారు. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు విదేశాల నుండి మంచి లాభాలను గడించవచ్చు. దూర ప్రాంతాల నుండి ఆశిస్తున్న పైకం చేతికి అందుతుంది సులభంగా. మీరు ఒకవేళ విదేశాలలో పెట్టుబడులు ఉన్నట్లయితే లేక విదేశాల నుండి మీకు ఆర్థిక సహాయం లభించే అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే అటువంటి శుభవార్త మీకు ఈరోజు అందవచ్చు. ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ జాతకం ఈరోజు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి. మిథున రాశి హెల్త్. గత కొద్ది కాలంగా అనుభవించిన ఆరోగ్యపరమైన చిరాకును పట్టించిన ఆటంకాలన్నింటినీ దాటుకుంటూ ఈరోజు మీరు కాస్త ఉపశమనాన్ని పొందుతారు. మీరు ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉండడం అన్నది ఎంత విలువైనదో గ్రహిస్తారు. అందుచేత మీరు పూర్తిగా ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం కొనసాగిస్తూ ఉండండి. మీకు అవసరమనిపించే వ్యాయామాలతో పాటుగా. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఒక తీవ్రమైన ధార్మిక భావం, మతపరమైన ఆసక్తి మిమ్మల్ని ఈరోజు ఒక పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించమని కోరుకుంటున్నాయి. ఇక మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. అది మీకు మానసిక శాంతిని కలుగజేస్తుంది. దీనికోసం మీరు సుదూర ప్రాంతాలకు వెళ్ళనక్కర్లేదు. జ్ఞానాన్ని మరియు సమాధానం కోసం మంచి వ్యక్తులను ఆశ్రయించండి. మీ ఆశయం నెరవేరుతుంది. కర్కాటక రాశి రొమాన్స్. మీరు వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి వద్ద నుండి మీరు కొన్ని పాజిటివ్ సంకేతాలను అందుకుంటారు. ఒక ప్రతిపాదనను చేస్తూ మీ అదృష్టాన్ని ప్రయత్నించవచ్చు. మీరు ఆశిస్తున్న జవాబును రాబట్టుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి. అయితే అదే టైంలో ఒకవేళ ప్రతిపాదన వెంటనే విజయవంతమైన ఫలితాలను ఇవ్వకపోతే నిరుత్సాహపడకండి. ఓపికతో ఉంటూ మీ కృషిని కొనసాగిస్తూనే ఉండండి అనుకూలమైన ఫలితాలను అందుకోవడానికి. కర్కాటక రాశి కెరియర్. మీతో సన్నిహితంగా ఉండే వారితో అనవసర వివాదాలతోనూ వాదనలోనూ చిక్కుకోవడాన్ని నిరోధించండి. ఈరోజు చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరింకా జాగ్రత్తగా మెలకువగా ఉండవలసిన అగత్యం ఉంది. మీరేమి మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వాడే పదజాలాన్ని, భాషను జాగ్రత్తగా తెలివిగా ఎంచుకోండి. ఈ విధంగా మీరు అనవసరపు వివాదాలలో చిక్కుకోకుండా బయటపడగలుగుతారు ఈసారి. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు మంచి ఆరోగ్యకరమైన లాభాలను గడిస్తారు. లౌక్యంగా ఉంటూ మీ ప్రజ్ఞా పాఠవాలను చూపిస్తూ గట్టి కృషి శ్రమతో పాటుగా మీ పై అధికారులను బాగా ఇంప్రెస్ చేస్తూ ఈరోజు మీరు అత్యున్నత స్థాయిలో పనిచేయండి. ఎందుకంటే అందరి కళ్ళు మీ మీద ఉంటాయి కాబట్టి. ఇది మీరు తెలుసుకోవచ్చు, లేకపోతే తెలుసుకోలేకపోవచ్చు కూడా. కానీ మీ పనిని గమనిస్తూ ఉండేవారు చాలామంది ఉన్నారు. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీ చర్మంపై రాబోయే దురదలను గురించి తెలుసుకొని ప్రత్యేక శ్రద్ధను తీసుకోండి. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కనుక మీ చర్మానికి నష్టం సంభవించేటట్టు సూర్యరశ్మికి ఎదురుగా ఉండకండి. ఈరోజు ఎక్కువ పరిమాణంలో నీరు తాగుతూ ఉండండి. నూనెలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలలో తినకండి. ఇటువంటి మంచి అలవాటు మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచడంలో సహకరించడమే కాదు, మీకు ఆరోగ్యకరమైన మెరిసిపోతూ ఉండే చర్మాన్ని ప్రసాదిస్తుంది. సింహరాశి ఓవర్వ్యూ. మీకు పరిస్థితులు ఎంత అనుకూలంగా లేకపోయినప్పటికీ, మీరు ఎటువంటి ఛాలెంజింగ్ పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తున్నప్పటికీ మీరు చేపట్టే ప్రతి చర్యలోనూ మీరు భయపడిన రోజు ఇది. మీరు కొంచెం టఫ్గా ఉండాల్సిన రోజు ఇది కూడా. ఇతరులతో మీ వ్యవహారాలన్నింటిలోనూ ఎంతో కఠినంగా వ్యవహరిస్తే మీకు విజయాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ మంచితనాన్ని అందరూ చెడ్డగా తీసుకుంటున్నారు. సింహరాశి రొమాన్స్. ఈరోజు ఒంటరిగా ఉండేవారు ఎవరితోనో ఒకరితో మొదటిసారిగా డేటింగ్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీరు ఈ మధ్య కలిసిన వారితో కావచ్చు, లేకపోతే
ఒక చిరకాలపు మిత్రుడు మిమ్మల్ని డేటింగ్కు రమ్మని ఆహ్వానించినటువంటి వాడు కావచ్చు. ఏమైనప్పటికీ బోలెడన్ని వ్యక్తిగత విషయాలను మీరు పంచుకునే అవకాశం వచ్చి ఒకరికొకరు ఇంకా దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. దగ్గరలోనే మీరు కాస్త గాలిలో తేలిపోతున్నట్లు, భూమి మీద మీ కాళ్ళు ఆనడం లేనట్లు ఫీల్ అవుతారు. సింహరాశి కెరియర్. ఒకవేళ మీరు మీ ఉద్యోగంలో మెడికల్ రంగంలో ఉన్నట్లయితే మీరు ఆల్టర్నేటివ్ థెరపీ మరియు హోలిస్టిక్ మెడిసిన్ వైపు మొగ్గు ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. మీ ఉద్యోగానికి ఒక భావి మార్గంగా ఇటువంటి అవకాశాలకు మీ మనసు అనుకూలంగానే ఉంటుంది. ఈ వైద్య పద్ధతులు సాంప్రదాయ వైద్య విధానాల మాదిరిగానే ఆసక్తికరంగాను విజయవంతంగాను పనిచేస్తాయి. వాటితో సమానంగా ఈరోజు ఉద్యోగ అవకాశాలన్నింటినీ పరిశీలించి చూడండి. సింహరాశి ఫైనాన్స్. వృత్తి రంగంలో ఉన్న అన్ని పరిస్థితులకు తట్టుకొని సర్దుకుపోగడే గుణంతో విజయాన్ని పొందవచ్చు మీరు. ఇటువంటి మీ నైజం మీకు ఆర్థిక రివార్డులు మంచి గుర్తింపును తీసుకురావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు జీతంలో పెరుగుదల, బోనస్లు అందుకోవడం ఖాయం. పనిలో మీరు చేయగలిగినంత బ్రహ్మాండంగా చేయండి. మీ అంకిత స్వభావం, మీ ప్రావీణ్యం ద్వారా లభించిన పెరుగుతూ వస్తున్న లాభాలను మీ బ్యాంక్ అకౌంట్కు మీకు చూపించగలదు. సింహరాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అన్ని విధాల క్లీనింగ్లను చేయించుకోవలసిన రోజు. ఇందులో కొన్ని అంటే రెగ్యులర్గా చేసే దంతాలను శుభ్రం చేయించుకోవటం కాస్త వెనుకబడి ఉన్నట్లుంది గత కొద్ది కాలంగా. ఈరోజు ముందు జాగ్రత్తగా మీరు చేపట్టే చర్యలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మంచి భవిష్యత్తు కోసం ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మామూలుగా మీ మూడ్లో మార్పులు రావచ్చు. రోజంతా కూడా మీరు దేని మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేదు. అయినా కూడా మీలో మీరే ఊరికే చిరాకు పడకండి. ఇతరులతోనైనా సరే ఇది ఒక తాత్కాలికమైన దశ మాత్రమే. తొందరలోనే మీరు మామూలుగా అవుతారు, విశ్వసించండి. కన్యా రాశి రొమాన్స్. మీలో ఉండే ఆవేశాన్ని, వేడిని చల్లార్చుకోవడానికి, కాస్త సిల్లీగా కూడా ఉండటానికి మీరు మీ స్నేహితులతో కలిసి ఈ రోజుకు సినిమాకు వెళ్లే మూడ్లో ఉంటారు. ఇది మీ ప్రణయ జీవితం కాస్త వ్యతిరేక దిశలోకి తిరిగింది కాబట్టి, లేకపోతే ప్రస్తుత తరుణంలో అతి నెమ్మదిగా నత్తనడక నడుస్తోంది కాబట్టి కూడా అయి ఉండవచ్చు. ఈ రోజులు మీకు జ్ఞాపకాలను గుర్తు చేసేవే కానీ మీరు చేయబోయే కుర్రచేష్టలకు మరియు అర్థం లేని పనుల కొరకు కాదు. అవి తమ ద్వారా తీసుకువచ్చే కొద్దిపాటి సంతోషం, ఆనందం కోసం మాత్రమే. కన్యా రాశి కెరియర్. మీరు ఒక నిరుద్యోగిగా ఉంటే, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నట్లయితే ఈరోజు మీ బంధువు ఒకరు కానీ మీ స్నేహితుడు కానీ మీకు చాలా మంచి నిర్మాణాత్మకమైన సహాయాన్ని అందించగలరు. అది వాస్తవంగా ఒక ఉద్యోగం లాంటిది కాకపోయినా మిమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్లగలిగేది ఈ ఉద్యోగ విషయంలో. ఈ సహాయం కోరడంలో ఏమీ భయపడకండి. కన్యా రాశి ఫైనాన్స్. మీలో ఉన్న ఆర్థిక లక్ష్యాలను సరిగ్గా అవగాహన చేసుకుని తీవ్రమైన కృషిని చేస్తూ వాటిని సాధించుకోవడానికి ఇది సరైన టైము. ఇవి సాధించడంలో మీకు కొంచెం రిస్క్, గట్టి కృషి చేయవలసి ఉన్నా సరే ముందుకు సాగిపోండి. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే అటువంటి పని చేయడానికి ముందుకు దూకండి. ఈ రోజు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి తగిన విధంగా స్పందించడంలో వేగంగా, తెలివిగా మీ బుద్ధి కుశలతను ఉపయోగిస్తూ ఉండండి. కష్టపడి పనిచేయటం, నిరంతర కృషి, అలాగే తెలివైన నిర్ణయాలు మీ ఆర్థిక ప్రగతికి కీలక అంశాలు వంటివి. కన్యా రాశి హెల్త్. గత చాలా కాలంగా మీరు కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉంటే ఈ రోజు పని ఒత్తిడికి, అలసటకు మీ కళ్ళను పరీక్ష చేయించుకోవాల్సిన రోజున సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న స్క్రీన్ నుండి మీ కళ్ళను కాసేపు మరల్చడానికి చూడండి. మీ కళ్ళకు కాస్త విశ్రాంతినివ్వండి, రిలాక్స్ అవనివ్వండి. లేకపోతే మీకు క్రమం తప్పకుండా తలపోటు రావచ్చు. ఈరోజు మీ కళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. అలాగే కళ్ళతో ఏమైనా సమస్య ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఈ మధ్యనే అనుభవించిన ప్రతికూల పరిస్థితులు, ఘటనల నుండి తేరుకొని సెటిల్ అయ్యే రోజు. అందువలన ఈరోజు విశ్రాంతిని, సేద తీర్చుకోవడానికి ప్రయత్నించండి. రాబోయే కాలంలో మీ ప్రస్తుత సమస్యలన్నీ చక్కబడతాయి. అందుచేత వాటి గురించి మీరంత ఎక్కువగా ఏమీ స్పందించవద్దు. తులారాశి రొమాన్స్. ఈ రోజు మీ ప్రణయానికి కొంచెం విసుగు, విరామం లేకుండా ఉన్నట్లుంది. కనుచూపు మేరలో ఏ ఇబ్బందులు, సమస్యలు లేకపోయినప్పటికీ మీ బాంధవ్యాలలో మీరు కాస్త అలసత్వాన్ని చూపిస్తున్నారు. అందుచేత దీని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న దానిని గురించి తెలుసుకుని ఉండండి. ఈరోజు ప్రతిరోజు మీ భాగస్వామితో కాస్త ఎక్కువగా మెలుగుతూ ఉండాలి. ప్రేమించే విషయంలో అన్న నిజాన్ని మరువకండి. వాళ్లే ముందు మీకు ఇటువంటి చేసి చూపిస్తారనే అభిప్రాయంతో మీరు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ గమనించుకోండి. తులారాశి
కెరియర్. ఇటీవలే మీరు సివిల్ పరీక్షలకు కూర్చున్నట్లయితే దాని గురించి మంచి శుభవార్త అందుకునే రోజు ఇది. ఫలితాల కోసం ఇన్నాళ్లు ఆతృతతో ఓపికతో ఎదురు చూస్తున్నారు మీరు. ఈ రోజు మీరు ఆశిస్తూ ఉండే ఆ శుభవార్తను మీరు అందుకోవాలి. ఆల్ ది బెస్ట్. తులారాశి ఫైనాన్స్. మీకు విపరీతమైన ఖర్చులు ఉన్న రోజు ఇది. మీరు ఆదా చేసినటువంటి సొమ్మును మీరు ఒకసారి కంటే ఎక్కువగా వాడవలసి వస్తుంది. కుటుంబ సంబంధిత ఖర్చులు తలెత్తడంతో మీరు కొంత ఆర్థిక ఇబ్బందులకు గురి కావచ్చు. అధికమైన విపరీతమైన వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో ఇటువంటి పరిస్థితి సంభవించి ఉండవచ్చు. ప్రస్తుతానికి ఈ బిల్లులను మేనేజ్ చేయండి ఎలాగోలాగా. ఇవి చిరకాలం ఉండేవి కావు. కేవలం తాత్కాలికమైన ఆర్థిక ఇబ్బంది మాత్రమే. తులారాశి హెల్త్. మీ ఆప్తురాలి ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది ఈరోజు. అయితే బాధపడకండి. మీరు సరైన చర్యలు చేపట్టినట్లయితే ఇది తాత్కాలికమే. అన్నిటికంటే ఎక్కువగా మీరు ఆమె ప్రక్కనే ఈ టైంలో ఉండటం వల్ల ఆమె మానసికంగా ధైర్యంగా భద్రతాభావంతో ఫీల్ అవుతూ ఉండేట్లు చేస్తారు మీరు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం మీరు మీ కుటుంబంలో కొద్దిగా చెడిన సంబంధాలతో మీరు కూడా పాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో పరిస్థితులు సజావుగా లేవు అనిపిస్తే, వాటిని గురించి ఎంత మాట్లాడినా ఉపయోగం లేదనిపిస్తే వాళ్ళకి కాస్త టైంను ఓర్పును ఇవ్వండి. అది మంచిది. అప్పుడు వారందరూ సంతోషంతో వీటినన్నింటినీ మర్చిపోతారు. వృశ్చిక రాశి రొమాన్స్. ఒక ప్రణయభరిత బంధాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మీకు. ప్రేమను వెతకటంలో ఇటీవల మీరు కొన్ని అంశాల్లో చాలా తక్కువ పాయింట్లో ఉన్నారు. కానీ ఈరోజు గాలి తిరిగి మీ వైపే వీస్తూ ఉంటుందని మీరు గమనిస్తారు. అలాగే కొన్ని తలకాయలు మీ వైపే తిరిగి చూస్తున్నట్లు కూడా గమనిస్తారు మీరు. ఈరోజు ప్రస్తుత తరుణంలో మీరు ఎంతో కొంత చెప్పుకోదగ్గ చేయండి. స్వల్పకాల బంధాలతో మీ టైంను వృధా చేసుకోకుండా. వృశ్చిక రాశి కెరియర్. మీరు నిరుద్యోగులైతే ఈరోజు చివరకు ఒక శుభవార్త అందుతుంది మీకు. ఇది మీరు కలలుగన్న ఉద్యోగం కాకపోవచ్చు, కానీ అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కనీసం మీ ప్రస్తుత పరిస్థితి మీరు అనుకున్నంత గడ్డు సమస్య కాకపోయినా మీరు బిజీగా ఉండటానికి ఈ ఉద్యోగాన్ని చేపట్టండి. మీకు సరిపోయే కుదిరే ఉద్యోగాన్వేషణను కొనసాగిస్తూనే ఉంచండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. వ్యాపారాభివృద్ధికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈరోజు. మీరు మీ వద్దనున్న సొమ్మును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఏ ఏ రంగాలలో మీ డబ్బును మదుపు చేస్తే దీర్ఘకాలపు లాభాలు పొందుతారో అన్నది బాగా ఆలోచించాలి. మదుపు చేసే ముందు స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్, ఆస్తుల కొనుగోళ్ల విషయంలో సరైన వ్యూహంతో చేసినట్లయితే దీర్ఘకాలంలో మీకు లాభాలను చేకూర్చగలవు. మీరు మీ వ్యాపారాన్ని కొత్త మార్కెట్లో అభివృద్ధి చేసుకోవడంపై కూడా దృష్టి సారించవచ్చు. జాగ్రత్తగా వేసిన ప్రణాళికతో ముందుకు సాగిపోతూ ఉండండి. ఏమైనప్పటికీ ఇటువంటి విషయాలలో ముందడుగు వేయటానికి ఆలోచించండి. దీర్ఘకాలం అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి కాబట్టి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీరు కాస్త మందకొడిగా ఉన్నట్లు గమనిస్తుంది. ఈ బద్ధకం అలసత్వమును దూరంగా విసిరేయండి. కాస్త వాకింగ్ చేయడానికి బయటపడండి. కాస్త మంచి గాలి, వ్యాయామం మళ్ళీ మిమ్మల్ని ఆరోగ్య విషయంలో పూర్వపు వైభవ స్థితికి తీసుకురాగలవు. మీరు ఎదుర్కొంటున్న బరువు సంబంధిత సమస్యలను ఏమైనా ఉంటే ఇది దాన్ని చక్కదిద్దడానికి కూడా మీకు సహాయం చేస్తుంది. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరే మిమ్మల్ని ఆశ్చర్యపరుచుకుంటారు. ఎవరు ఇంతవరకు పరిష్కరించటువంటి సమస్యలను మీరు పరిష్కరించగలుగుతారు. మీ సోషల్ సర్కిల్స్లో ఇది ఒక విభేదాన్ని కూడా సృష్టించవచ్చు. మీకు ప్రతికూలంగా ఇతరులను మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు మీరు మిమ్మల్ని ఆత్మ పరీక్ష చేసుకుంటే మీలోని లోపాలు ఏమిటో బయటకు వస్తాయి. ధనుర్రాశి రొమాన్స్. మీరిప్పుడే కలిసిన ఒక ముఖ్యమైన వ్యక్తిని గురించి రోజంతా ఆలోచిస్తూ ఉన్నట్లు గ్రహిస్తారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ఉండండి. ఇది కేవలం ఒక స్వల్పకాలపు మోహం వంటిదని. ఈ భావాలను మీలో అలాగే ఉండనివ్వండి. మీరు వాటిపై ఏ విధమైన చర్య అయినా తీసుకునే ముందు ఈరోజు మీ మనోభావాలు చాలా తీవ్రంగా ఉండి మీ మైండ్ అంతా తిరుగాడుతూ ఉంటుంది. ధనుర్రాశి కెరియర్. ఉద్యోగంలో ఈరోజు మీ జాతకం అమోఘంగా ఉంది. ఒకవేళ మీరు విద్యారంగంలో పనిచేస్తూ ఉంటే ఈరోజు మీ పనిలో కొద్దిపాటి ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. తలెత్తుతూ ఉండే ప్రతి విషయాన్ని ఒకదాని తర్వాత ఒకటిగా హ్యాండిల్ చేయండి. మీ పై అధికారులను, మీ సహోద్యోగులను సంబోధించేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను మీ వృత్తి సామర్థ్యంతో ఇంప్రెస్ చేయవచ్చు. అలాగే మీ భవిష్యత్తులో విజయానికి ఈనాడే విత్తనాలు నాటబడుతూ ఉండవచ్చు. ధనుర్రాశి ఫైనాన్స్. రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యవహారం చివరిగా చక్కబెట్టే ముందు నియమ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు దొరికే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఒక భూమి లేక ఆస్తి కోసమో మీరిప్పుడు కాస్త రిస్క్తో కూడుకున్న
రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చేయి పెట్టబోతున్నారు. అందుచేత మీరు దాంట్లో ఉండే లొసుగులను రిస్కుల గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. డాక్యుమెంట్లలో వ్రాసి ఉన్న దాంట్లో ఉండే రిస్కుల గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి. డాక్యుమెంట్లో వ్రాసి ఉన్న దాంట్లో కొంత ముఖ్యమైన సమాచారాన్ని మీరు గమనించి ఉండకపోవచ్చు. ఎక్స్ట్రా జాగ్రత్త వహిస్తూ పేపర్లో వ్రాసి ఉన్న దానిని జాగ్రత్తగా తిరిగి పరిశీలిస్తూ ఉండండి. పూర్తిగా మీ తరపున జరిగే ఒక చిన్న పొరపాటు మీకు విపరీతమైన నష్టాన్ని కలిగించవచ్చు. ధనుర్ రాశి హెల్త్. ఈరోజు మీరు మీ కుటుంబ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. జనరల్ చెకప్ కోసం టీకాలు వేయించడం, దంతాల రక్షణకు సంబంధించి అన్ని అంశాలు కూడా పూర్తిగా సరైన విధంగానే ఉన్నట్లు నిర్ధారణ చేసుకోండి. మీలో ఎవరు కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడకుండా ఉన్నా సరే ముందు జాగ్రత్తగా మీ అందరి ఆరోగ్యాలను చెకప్ చేయించుకోవాల్సిన రోజు ఇది. అలాగే ప్రస్తుతం మీ ఆరోగ్యం కూడా అదే మాదిరిగా ఇబ్బందులేమీ లేకుండా సాగిపోయేటట్లు చూసుకోవాలి. చలికాలం ప్రవేశిస్తూ సూచనలు కనిపిస్తూ ఉండడంతో ముందే మీరు ఈ మాదిరి చెకప్ చేయించుకున్నందుకు ఆనందంగా ఫీల్ అవుతారు. మకర రాశి ఓవర్వ్యూ. ఇది మీరు పనిచేసేటటువంటి చోట మీ ప్రణయ జీవితానికి మరియు మీ సాంసారిక జీవితానికి కూడా వర్తిస్తుంది. సాధారణంగా మీరు ఈరోజు మంచి హుషారుగా అప్బీట్ మూడ్లో ఉంటారు. మీ భవిష్యత్తును ఊహించుకుంటూ కలలు కంటూ అలాగే మీ క్షేమం మరియు మీరు ఆశాజనకంగా ఉండటం మీకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి రొమాన్స్. ఈ రోజు ఇటీవలే మీ ప్రణయ జీవితంలో సంభవించిన కొన్ని ఉద్రిక్తతలు సద్దుమణిగిపోవడంతో కాస్త ఉపశమనాన్ని పొందుతారు. మీరు ఈ రోజు ఇటువంటి ఇబ్బందికర సంఘటనలోకి మీరు ఎలా లాగబడ్డారు, ఎలా బయటపడగలిగారు అని కొంచెం సింహావలోకం చేసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీరు మంచి అవకాశాలను ఎన్నుకుంటారు. కానీ మీరు మరీ అంత కఠినంగా ఉండకండి. మనందరం తప్పులు చేస్తూ ఉండేవాళ్లమే. మకర రాశి కెరియర్. ఉద్యోగంలో మంచి అవకాశాన్ని నిర్ణయించుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లు ఫీల్ అవుతారు. మీ ఉద్యోగ అవకాశాలను సరిగ్గా నిర్ణయించుకోవడంలో అలజడిగా ఉండే మీ ఆలోచనలను సరిగా అర్థం చేసుకొని ఉపయోగించుకోండి. మీ ఉద్యోగ అవకాశాలను సరిగ్గా జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి వివిధ రకాల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోండి. చివరికి ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చే ముందు ఈ పద్ధతి ప్రక్రియ మీకు చాలా స్పష్టంగా విషయాన్ని అర్థం చేసుకునే వీలుని కలిగిస్తున్నట్లుంటుంది. మకర రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో మీరు కొంత డబ్బును అందుకోవచ్చు. మీరు చేసిన కృషి కష్టం ఏమీ లేకపోయినప్పటికీ ఇది ఒక బహుమతి రూపంలో రావచ్చు, లేకపోతే వారసత్వంగా రావచ్చు, లేకపోతే ఒక అదృష్టకరమైన బహుమతి రూపంలో రావచ్చు. ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా కొద్దిగానైనా లాభపడ్డ మాట నిజం. అనుకోని విధంగా కేవలం అదృష్టవశాత్తు మీరు ఈ బహుమతిని అందుకోగలిగారు. కాబట్టి దాంతో ఏదైనా ఒక ప్రత్యేకమైన పనిని ఎందుకు చేయకూడదు? ఒక మంచి పనికి విరాళం ఇవ్వండి, లేకపోతే మీరు అభిమానించే ప్రేమించే ఒక వ్యక్తికి బహుమతిని ఒకదాన్ని ఇవ్వండి. ఈరోజు మీరు ఆకస్మికంగా ఆశ్చర్యపడ్డట్టే మీరు కూడా మీకు ఇష్టమైన వారిని అదే మాదిరిగా ఆశ్చర్యంలో ముంచెత్తండి. మకర రాశి హెల్త్. మీరు శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నట్లు ఈరోజు గమనిస్తుంది. మీ ఆరోగ్యం పూర్తిగా బాగుండి నిలకడగా ఉంటుంది. మీ ఆహారపు అలవాట్లు నియమాలు మెరుగవుతున్నాయి. అలాగే మీరు ఇటీవలే వ్యాయామాన్ని తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని సరైన మార్గంలో పెట్టేవి, మిమ్మల్ని అన్ని విధాలా మెరుగుపరిచేవి. ఇటువంటి మంచి కాలాన్ని అనువుగా ఉన్న పరిస్థితులను కొనసాగనివ్వండి. ఇలాగే కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు హడావుడిగా తీసుకున్న నిర్ణయాలకు చింతించాల్సిన వస్తుంది. అందుచేత మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ముందు చూపుతో అన్ని విషయాలను పరిశీలించి అటు తరువాత తీసుకోండి. మీ మార్గాన్ని కంగారులో ఆలోచన రహితంగా ఎంచుకోకండి. అటు తరువాత మీ ఛాయిస్ కోసం మీరు విచారించవలసిన పరిస్థితులు వస్తాయి. కుంభరాశి రొమాన్స్. మీ సంబంధ బాంధవ్యాలకు సంబంధించినంత వరకు ఈరోజు మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్పై పనిచేయవలసిన రోజు. మీ ఇద్దరి మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉండటానికి, అలాగే కారణాలు మీరు మీ భాగస్వామి మీ మనసులను విప్పి మీరేమి ఆశిస్తున్నారు, మీరేమి కోరుకుంటున్నారు అనే మీ మనోభావాలను స్పష్టంగా తెలియజేసుకోకపోవటమే కారణమని చెప్పవచ్చు. మీ భావాలలో మీరు స్పష్టత కలిగి ఉండే విధంగా మీరు మేనేజ్ చేయగలిగితే అన్ని సమస్యలను మీరు తప్పించవచ్చు. మీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత మీ సంబంధాలు చాలా మెరుగవుతాయి. ఈ విధంగా మాట్లాడటంలో మీరు తీసుకున్న చొరవకు మీరు సంతోషిస్తారు. కుంభరాశి కెరియర్. ఈరోజు మీరు పని మీద ఒక ట్రిప్ చేపట్టవలసి ఉంటుంది. స్థానికమైన ట్రిప్ కొద్ది కాలం పాటే ఉండేది. పని నుండి కాస్త దూరంగా ఉంటూ మీ తోటి సిబ్బంది అందరినీ ఒక చోట కలవడానికి ఇది ఉద్దేశించినటువంటిది కావచ్చు. ఇది మీకు చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అలాగే
మీ సిబ్బంది అందరూ ఒకరినొకరు కలుసుకొని బాగా తెలుసుకొని మాట్లాడుకోవటానికి వీలైన ఒక అవకాశం వంటిది. అయితే మీరు మంచి ప్రవర్తనతో హుందాగా మసులుకోండి. మీ యజమాని మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు కాబట్టి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ. కుంభరాశి ఫైనాన్స్. ఈ రోజు మీ చేతిలోకి దండిగా కొత్త ప్రాజెక్టులు వచ్చిపడే అవకాశం కనిపిస్తుంది. ఇవి మీకు ఖచ్చితంగా ఆర్థిక లాభాలను చేకూర్చగలవు. ఇటువంటి పెద్ద పనులను ప్రాజెక్టులను నిర్వహించడానికి కావలసినంత చేయండి. ఎందుకంటే రాబడి కాస్త ఎక్కువగా ఉన్న టైం చిరకాలం ఇలాగే ఉండదు. ఇందులో నుండి కొంత సొమ్మును దాచిపెట్టండి మంచి భవిష్యత్తు కోసం. కుంభరాశి హెల్త్. మీ ఆరోగ్యం గురించి మీరు అతిగా బాధపడుతుంటే అది మీరు నిజంగా అనారోగ్యంగా ఉన్నదానికంటే ఎక్కువైంది. మీలోని ఆ ఆతృత కంగారును తగ్గించుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకుంటారు. ఈరోజు కాస్త యోగా ప్రాక్టీస్ చేయండి. కాసేపు వాకింగ్ చేయండి. అది మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ముందు మీ మైండ్లో ఉండే అనారోగ్యాన్ని గురించి తెలుసుకోండి. మీనరాశి ఓవర్వ్యూ. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీపై దీర్ఘకాలపు ప్రభావాన్ని కలిగించవచ్చు. అందుచేత మీరు వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాల్సి ఉంటుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా మెలగండి. ఇవే మీకు విజయాన్ని కలిగిస్తాయి. మీనరాశి రొమాన్స్. మీలో ప్రణయభరితమైన భాగస్వామి కోసం చూస్తూ ఉండేవారు ఈ రోజు విజయాన్ని చవిచూస్తారు. ఈ వ్యక్తిని మీరు ఒక పోర్టల్ ద్వారా చూసి ఉండవచ్చు. బహుశా వివాహాలు కుదిరితే ఒక పోర్టల్ కావచ్చు అది. ఈ వ్యక్తి విదేశాలలో నివసిస్తూ ఉండే అవకాశం ఉంది. అతను గాని ఆమె గాని మిమ్మల్ని ఒక వింత పద్ధతిలో ఆశ్చర్యపరిచే విధంగా కలవచ్చు. మీరు కూడా వారి స్టైలు హుందాతనం చూసి పూర్తిగా మత్తులో మునిగిపోయినట్లు ఫీల్ అవుతారు. మీనరాశి కెరియర్. ఈ రోజు మీరు విదేశాల నుండి ఒక శుభవార్తను అందుకోవచ్చు. లేకపోతే పని మీద విదేశాలకు ప్రయాణం కట్టే అవకాశం మీకు లభించవచ్చు. ఇది స్వల్పకాలపు ప్రయాణమే కావచ్చు, కానీ దాని ప్రభావం మీ జీవితంపై చాలా కాలం ఉంటుంది. మీ దగ్గర ఉన్న మంచి సూట్లను సిద్ధం చేసుకుని ఉండండి. ఎందుకంటే మీరు అందరినీ ఇంప్రెస్ చేయవచ్చు. మీ బిజినెస్ కార్డులను కూడా సిద్ధంగా ఉంచుకోండి, అందరికీ ఉదారంగా ఇవ్వడానికి. ఈ ప్రయత్నాలన్నీ మీకు రానున్న భవిష్యత్తులో మంచి ఆర్థిక లాభాలను కలుగజేయవచ్చు. మీనరాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు చేపట్టబోయే భాగస్వామ్యం మీకు చాలా లాభదాయకమైనదిగాను ఫలవంతమైనదిగాను ఉంటుంది. అందుచేత మీ వ్యాపారం కోసం మీరు భాగస్వామ్యం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే అటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోండి. ప్రస్తుత తరుణంలో కొద్ది కాలం పాటు మీతో కొలాబరేషన్ చేసుకునే ప్రతిపాదన ఏదైనా ఉంటే దానిని కూడా మీరు అంగీకరించి ముందుకు సాగిపోవచ్చు. మీరిద్దరూ భాగస్వాములు కలిసి ఉంటే శక్తివంతులుగా సమర్థవంతంగా పనిచేయగలరు. ఏ ఒక్కరు విడిగా ఉంటే పనిచేసే దానికంటే అని గమనిస్తారు మీరు. మీనరాశి హెల్త్. రోడ్డుపై ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరొక్కరే రోడ్డుపై ఉండి డ్రైవ్ చేస్తూ ఉన్నా సరే దురుసుగా వెళ్ళిపోతూ ఉండే మోటారిస్టులతో మీకెప్పుడు ప్రమాదమే. మనసును లగ్నం చేస్తూ కడు జాగ్రత్తతో మీరు డ్రైవ్ చేయకపోతే రోడ్డు మీద మీరు కూడా ఒక ప్రమాదకరమైన వ్యక్తి వంటి వారే. మనసును సరిగ్గా మీ అధీనంలో ఉంచుకొని ఒక చక్కటి పద్ధతిలో ప్రశాంతంగా డ్రైవ్ చేస్తూ ఉండవలసిన అవసరం ఉంది. రోడ్డు మీద అమితమైన ఆసక్తిని ఉద్వేగాన్ని అధీనంలో ఉంచుకుంటూ డ్రైవ్ చేయండి. మొత్తం మీద రోజు మీకు అంత నమ్మదగిన రోజు కాదు, క్షేమకరమైనది కాదు. ఒకవేళ మీరు ప్రయాణం పెట్టుకోవలసి ఉన్నా సరే వాయిదా వేసుకుంటే మంచిది.